అదే వారికి తెరుచుకునేను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను. కానీ దూత అతన్ని విడిచిపోయాను. పేతురు తెలివొచ్చి ప్రభు తన దూతను పంపి ఏరోదు చేతిలో నుండి, విన్నారండి, ఏరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసినని అనుకున్నాను. తప్పించున్నాడు నన్ను. అదవుతుందండి, నేను తప్పించాడు, పేతురుని తప్పించాడు హేరోదు చేతిలో నుంచి, యూదులు యూదులనే ఆ జనుల యొక్క చేతిలో నుంచి, వారు చేయనుద్దేశించిన వాటన్నిటి నుంచి. అంటే చాలా ఉద్దేశాలు ఉన్నాయన్నమాట అండి. ఇలా చేయాలి, అలా చేయాలి పేతుర్ని అని అనుకున్నారు. అదవుతుందండి. కానీ దేవుడు ఆ సందర్భంలో, ఆ క్షణంలో పేతుర్ని తప్పించాడు. ఇంకా పనుంది, ఇంకా పరిచర్య జరగాలి. ఎవరి ద్వారా? పేతురు ద్వారా దేవుని